సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రాబ్లం చూసినట్టయితే h plus 1 by h is equal to 17/14. Then find h minus 1 by h is equal to మనం ఏంటో ఫైండ్ అవుట్. ఓకే, మనం ఏం లేదు, సింపుల్ గా బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసుకుంటే మనకి a ప్లస్ హోల్ స్క్వేర్ ఫామ్ లోకి కన్వర్ట్ అయిపోద్ది. సో సింపుల్ గా 17/4 హోల్ స్క్వేర్. సో మనం స్క్వేరింగ్ చేసేసుకుని మనకి ఏమొస్తుంది, సింపుల్ గా h స్క్వేర్ ప్లస్ 1 by h అంటే 1 by h స్క్వేర్ ప్లస్ 2 into 1 by h into h is equal to మనకి ఏమొస్తుంది, 17 స్క్వేర్ అంటే 289 divided by 16. ఓకే, అసలు ఇప్పుడు మనకి ఏముంది, సింపుల్ గా ఇక్కడ క్యాన్సిల్ అయిపోద్ది. ఇదన్నా మనకి ఏమవుతుంది, సింపుల్ గా 289/16 మైనస్ 2. అప్పుడు మనకి ఏమొచ్చింది, సింపుల్ గా 257 divided by 16. ఓకే, సో మనం నెక్స్ట్ ఏం చేయాలి, సింపుల్ గా h స్క్వేర్ ప్లస్ 1 by h స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 257/16. సో మనం ఏం చేయాలంటే బోత్ సైడ్స్ -2 అని యాడ్ చేయాలి, ఎందుకంటే మనకి h మైనస్ 1 by h ఫామ్ ఉంది కాబట్టి. మనం సింపుల్ గా -2 అనేది యాడ్ చేసేసుకుంటే మనకి ఏమొచ్చింది, సింపుల్ h స్క్వేర్ ప్లస్ 1 by h స్క్వేర్ మైనస్ 2 ఇంటూ మనకి 1 ఉంటుంది. 1 ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు, 1 by h అంటే h అని రాసుకోవచ్చు కదా. సో మనకి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది, సింపుల్ గా 1 అనేది మిగులుతుంది. సో సింపుల్ గా చూసినట్లయితే 257 divided by 16 - 2 బోత్ సైడ్స్ మనం -2 అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక మనం మళ్ళీ అగైన్ మనం ఎల్సిఎం చేయాలి. మనకి అప్పుడు ఎల్సిఎం చేస్తే మనకి ఏమొచ్చింది, సింపుల్ గా 225 divided by 16 వచ్చేస్తుంది సింపుల్. ఓకే, సో మనం ఇది చూసుకున్నట్టయితే మనకి ఇది a minus b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. సో మనకి ఫైనల్ గా ఏమొచ్చింది, సింపుల్ గా h minus 1 by h హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇది సింపుల్ మనకి ఏముంది 15 స్క్వేర్ డివైడెడ్ బై 4 స్క్వేర్. సో ఫైనల్ గా హోల్ స్క్వేర్ వచ్చింది. సో బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకి h minus 1 by h వాల్యూ మనకి ఏంటి 15/4. ఓకే, థ్యాంక్ యూ.